యెహోషువ భక్తుడు అందు నిమిత్తమే అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని. నీవు కూడా నీ జీవితంలో నీ ఒక్కడివే దేవుని మందిరానికి వెళ్తూ ఒక భక్తిపరుడుగా, ప్రార్థనా పరురాలుగా జీవించడం కాదు. నీవును నీ భర్త, నీవును నీ భార్య, నీవును నీ బిడ్డలు, నీవును నీ కుటుంబ సభ్యులు కలిసి ప్రభువుని సేవించేవారిగా, ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి. ఇంతకీ ప్రభువుని ఎట్లా సేవించాలి అంటే ఆ పై వచనంలోనే ఒక మాట వ్రాయబడి ఉంది, 14వ వచనంలో. ఏమని అంటే, దేవుని సేవించే మనమంట నిష్కపటముతోనూ సత్యముగా దేవుని సేవించాలంట. అలాగే మీరు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, దేవుని సేవించే మనము భయం భక్తి కలిగి గడగడా వణుకుచు ప్రభువుని సేవించాలంట. ఇంకా మీరు బైబిల్లో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలంట. ఇంకా మీరు కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, సంతోషముతో యెహోవాను సేవించేవారిగా ఉండాలంట. సో ఈరోజు నీవు సేవించే నీ ప్రభువు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే, నిష్కపటముగా, సత్యముగా, సంతోషముతో దేవుని సేవించాలని, భయం భక్తి కలిగి గడగడా వణుకుచు నీవును నీ ఇంటి వారును యెహోవాను సేవించాలని, ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలని. ఇంకా మీరు ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రభువుని సేవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. సో ఈ రోజు నుంచి దేవుని సేవించు. నీవు మాత్రమే కాదు, నీవును నీ ఇంటి వారును కలిసి ప్రభువుని సేవించే వ్యక్తులుగా, భక్తులుగా జీవించడానికి ప్రయత్నించు. తద్వారా యెహోషువ భక్తుడు ఎలాగైతే దేవుని దృష్టికి ప్రియంగా ఎంచబడ్డాడో, నీవును నీ కుటుంబం కూడా దేవుని దృష్టికి ప్రియంగా ఎంచబడ్డానికి ప్రయత్నించండి. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.